హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో, టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు, కానిస్టేబుల్ నోటిఫికేషన్లు, అదేవిధంగా తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు, వీటికి సంబంధించినటువంటి సమాచారంతో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా సీటెట్కి సంబంధించినటువంటి సమాచారం మీరందరూ కూడా యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు వస్తున్నటువంటి సీటెట్కి సంబంధించినటువంటి టెట్కి సంబంధించినటువంటి అన్ని సమాచారం, టోటల్ సమాచారం మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ యూట్యూబ్ని మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే రకరకాల అడ్వాంటేజెస్ ఏంటంటే తక్కువ రేటుకి, అతి తక్కువ రేటుకే మీ ముందుకి ఆన్లైన్ క్లాసులను తీసుకురావడం జరిగింది. న్యూ టెక్నాలజీతో, డిజిటల్ టెక్నాలజీతో తీసుకురావడం జరిగింది అన్నమాట. కాబట్టి ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లకి వెళ్ళలేనటువంటి వాళ్ళు, డబ్బులు పెట్టలేనటువంటి వాళ్ళు, పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులు వీరెవరైనా ఉంటే ఇమ్మీడియట్గా శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి సోమవారం ఆ వారంలో జరిగినటువంటి యాప్ డౌన్లోడ్స్ అయినటువంటి వాళ్ళందరినీ ఒక బాక్స్లో, వాళ్ళ పేర్లు ఒక బాక్స్లో వేసి మరియు వారిలో ఒకరిని చూజ్ చేయడం జరుగుతుంది, ఎంపీ చేయడం, లాటరీ ద్వారా ఎంపీ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీలో ఎవరు కోటేశ్వర్లాగా, మీలో ఎవరు అదృష్టవంతులు, మీలో ఎవరు సరస్వతి పుత్రులు, అను పబ్లికేషన్ పుస్తకాలను ఉచితంగా పొందేటటువంటి వాళ్ళు ఎవరు ఆ రోజు వస్తుంది. కాబట్టి ప్రతి వారము జరుగుతుందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎలాంటి కాస్ట్ లేదు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి. మీరు వీడియో పర్చేజ్ చేస్తేనే, అదేవిధంగా బుక్స్ పర్చేజ్ చేస్తేనే మీకు కాస్ట్ అవుతుంది. కానీ ఎగ్జామ్ టెస్ట్లకు కానీ మిగతా వేటికి కూడా ఒక పైసా కూడా అను పబ్లికేషన్ మీరు పే చేయని అవసరం లేదు. ఈ విషయాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా, వైరల్ అయ్యే విధంగా చూడవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. ఈ గ్రూప్ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తుంది. సో దాంతోపాటుగానే గ్రూప్ 4 మీ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి బుక్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ యాస్పిరెంట్స్ మీకు ఆల్రెడీ 3 పుస్తకాలు పంపించాం స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి, తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ. మిగిలినటువంటి కంటెంట్ మెథడాలజీ బుక్స్ మీకు మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, అదేవిధంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి, సోషల్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. ఈలోపు మీకు రేపు సోమవారం నుండి లేదా మంగళవారం నుండి మీకు పీడిఎఫ్లో పెట్టిస్తున్నాను. కాబట్టి అందరూ స్కూల్ అసిస్టెంట్ యాస్పిరెంట్స్ మీరందరూ కూడా రెడీ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మన బుక్స్ వచ్చే వరకు ఒక్కసారి మీ వాట్సాప్ నెంబర్లో ఆఫీసుకు పంపించండి. ఆఫీసుకు పంపించిన వెంటనే మీకు ఎప్పటికప్పుడు మరి ఇంగ్లీష్ మీడియంని ఏ విధంగా తీసుకొచ్చామో అదేవిధంగా మీ స్కూల్ అసిస్టెంట్ బుక్స్ను కూడా అదేవిధంగా తీసుకొస్తున్నాం. మన బుక్ చదివితే 100% మీకు న్యాయం జరిగే విధంగా, 100% మీకు క్వశ్చన్స్ వచ్చే విధంగా మీకు చేస్తున్నాను మిత్రులారా. నేను ఎందుకు అంటే ఇది ఒక విద్యా యజ్ఞం. ఈ యజ్ఞం అనేది అంత ఆషామాషిగా ఉండదు. ఎవరు పడితే వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు మాడి మసి అయిపోతారు. ఎందుకంటే ఈ విద్యా యజ్ఞంలో ఎవరైతే కష్టపడతారో, హార్డ్ వర్క్ చేస్తారో, పాత ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని కష్టపడతారో వారే సక్సెస్ అవుతారు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వచ్చేసేసి ఏదో చేద్దామంటే వాళ్ళు
మరి ఒక ముగింపు సరుకుగా మిగిలిపోతారో ఈ విషయాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈనాడు అను పబ్లికేషన్ని 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎందుకు ఆదరిస్తున్నారంటే నేను డిఎస్సి నుండి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి సివిల్స్ నుండి గ్రూప్స్ నుండి రాసి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి అప్పుడు నేను పడినటువంటి మా ఫ్రెండ్స్ మేము పడినటువంటి ఇబ్బందులు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో వీటిని దృష్టిలో పెట్టుకుని మరి ఆ ఇబ్బందులు మీరు పడకూడదనేటటువంటి ఈ విధానంలో మీరు ఆ విధంగా మేము పడినటువంటి కష్టాలు కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు పడకూడదనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లో మరి పిహెచ్డీ లాగా బాగా స్టడీ చేస్తున్నాను. ఎందుకు మర్చిపోతున్నారు, ఎక్కడ మర్చిపోతున్నారు, ఇంట్రెస్ట్ కలిగించడానికి పుస్తకాలు ఏ విధంగా ఉండాలి, వీడియోస్ని ఏ విధంగా ఉండాలి, ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే ఆ సినిమాలో రకరకాలైనటువంటి కంటెంట్ విషయం ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది. అదేవిధంగా మన బుక్స్ మీకు హత్తుకుపోవాలంటే, మీ హృదయానికి హత్తుకుపోవాలంటే ఎలా ఉండాలి అంటే మీకు ఆ కంటెంట్ని ఈ స్కూల్ బుక్స్ సంబంధించినటువంటి కంటెంట్ని కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ బుక్స్ ప్రజెంట్ చేసినటువంటి కంటెంట్ని కావచ్చు, ఆ కంటెంట్ని క్రోడీకరించి మరి సరళమైనటువంటి భాషలో మీకు తెలిసినటువంటి భాషలో సింపుల్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ సింపుల్ లాంగ్వేజ్లో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో దానివల్ల అను పబ్లికేషన్ అంటే ఈనాడు క్రేజ్ మరి అను పబ్లికేషన్ బుక్స్ మార్కెట్లో ముందే బుక్ అయిపోతాయి. మరి ఈ విధంగా విపరీతమైనటువంటి స్కేర్స్ అను పబ్లికేషన్ బుక్స్కి ఉంటుంది. కారణం ఏంటంటే నా దగ్గర ఏది మంత్రాలు లేవు, ఏ తంత్రాలు లేవు, కేవలం హార్డ్ వర్క్. నేను నిరుద్యోగం ఉన్నప్పుడు నేను ఏ విధమైనటువంటి కష్టాలను అనుభవించానో మీరు నిరుద్యోగులుగా ఇప్పుడు ఉన్నటువంటి నా జూనియర్స్గా మీరు ఆ విధమైనటువంటి కష్టాలు అనుభవించకూడదు. మంచి బుక్ని చదవాలి, మంచి బుక్ వలన మీరు తల ఎత్తుకునే విధంగా ఉండాలి అనేటటువంటి ధోరణితో ఇప్పుడు పని చేయడం వలన మరి ఈనాడు అను పబ్లికేషన్ అంత క్రేజ్ ఉంది. త్వరలో జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో కూడా మరి సీటెట్కి కూడా రేపు బుక్స్ని రిలీజ్ చేస్తాం. అంటే ఈ ఇంగ్లీష్ మీడియం బుక్స్ మీరు ఏపీ టెట్కి, టీఎస్ టెట్కి, అదేవిధంగా సీటెట్కి ఉపయోగపడే విధంగా తయారు చేసాం. కాబట్టి త్వరలో అతి త్వరలో వాటిని మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సీటెట్కి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం టెట్, డిఎస్సికి వీటన్నిటికి కూడా వీడియోస్ని కూడా మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. ఈ బుక్స్ వీడియోస్ మొత్తం మన దగ్గరే దొరికే విధంగా మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఒక పక్కన తెలుగు మీడియం, ఇంకొక పక్కన ఇంగ్లీష్ మీడియం, ఈ విధంగా ప్రతి ఎగ్జామ్కి మీ ముందుకి తీసుకురావడం జరిగింది మిత్రులారా. కాబట్టి ప్రతి అభ్యర్థి ఎవరైతే ఉద్యోగాన్ని కోరుకుంటారో, ప్రభుత్వ ఉద్యోగాన్ని కోరుకుంటారో, షార్ట్ పీరియడ్లో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని అనుకుంటారో, వాళ్ళ యొక్క కోరికలు ఉంటాయో వారందరూ కూడా నాతో చేయగలపండి, అను పబ్లికేషన్లో చేరండి. నేను మీకుండాను. నేను ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలను మాని మరి మీకోసం ఈ ఫీల్డ్లో సెటిల్ అయ్యి కొత్త ఇన్నోవేషన్స్తో, కొత్త విషయాలతో, కొత్త సబ్జెక్టుతో, కొత్త పద్ధతులతో మీ ముందుకి వస్తున్నాను. కాబట్టి నన్ను ఆదరించండి, నాతో చేయి కలపండి, చేయి కలుపుదాం, మనమందరం ఒకటవుదాం, మరి సొసైటీలో విజయాన్ని సాధిద్దాం. మిత్రులారా, చీకటి ఉన్నప్పుడే ఆకాశంలో నక్షత్రాలు మరి కాంతివంతంగా కనపడతాయి, చాలా వెలుగుతో కనపడతాయి. అదేవిధంగా ఆకాశంలో చంద్రుడు తన యొక్క వెన్నెలను వెదజల్లుతాడు. ఎప్పుడు చీకటి ఉన్నప్పుడు మాత్రమే. చీకటి లేకపోతే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు కానీ వెన్నెల కానీ ఇవన్నీ మనకు కనపడతాయా? మనం ఆస్వాదించేటటువంటి వాళ్ళమా? కవులు వాటి మీద కవిత్వాలు రాసేవాళ్ళ, రచయితలు వాటి మీద రచనలు రాసేవాళ్ళ, పాటలు పాడేటువంటి సింగర్స్ వాటి మీద పాటలు రాసేవాళ్ళు కాదు. అంటే నేనేమంటానంటే
నేను ఏమంటానంటే చీకటి ఉన్నప్పుడు ఏ విధంగా ఇవన్నీ కనపడతాయో మనిషి కష్టాలు ఉన్నప్పుడు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది, జీవితంలో ఎలా నెగ్గుకు రావాలో తెలుస్తుంది, జీవితంలో ఎలా పరిపూర్ణమైన మానవుడిగా ఎలా తయారవ్వాలో తెలుస్తుంది, ఈ జీవితంలో ఒక మానవుడు మంచి వ్యక్తిగా ఎలా తయారవ్వాలో తెలుస్తుంది, కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలో తెలుస్తుంది. అదేవిధంగా నీవు అడవిలో వేసినా నేను అడవిలో ఉండినా నేను బ్రతకగలను, నేను జంతువుల మధ్య నివసించినా నేను బ్రతకగలను అనేటటువంటి ఆ దృఢ సంకల్పం మీలో ఏర్పడుతుంది. ఎప్పుడు కష్టాలు ఉన్నప్పుడు, అన్ని సుఖాలు ఉన్నాయనుకోండి, మీ 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 తండ్రి మంచి ఆస్తులు సంపాదించి, మీ తండ్రి మొత్తం పూలపానం మీద మిమ్మల్ని పొడుగబెట్టి, మీ తండ్రి మీకు ఉద్యోగం ఇప్పించి, మీ తండ్రి మీ మొత్తం టోటల్గా మీకు ఏమి కష్టాలు లేకోకుండా మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారనుకోండి, తర్వాత మీ తండ్రి లేనప్పుడు, లేదా మీ తండ్రి డల్ అయినప్పుడు, లేదా మీ తండ్రి పడిపోయినప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతాయి. అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఎందుకురా ఈ బాబు ఈ కష్టాలు, దీనికంటే చనిపోవడమే బెటర్ అని చాలామంది చనిపోతూ ఉంటారు, చాలామంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ కష్టాల యొక్క రుచి చూడకపోవటం వల్ల, ఆ కష్టాలని యొక్క అనుభవాన్ని రంగరించుకోలేకపోవడం వల్ల ఈ విధంగా వాళ్ళు మరి ఒకేసారి కష్టాలు రాగానే మరి ఏం చేస్తారంటే వాడు చనిపోవటానికో, లేదా డిప్రెషన్ గురి అవ్వడానికో, లేదా పిచ్చివాళ్ళు అవ్వటానికో, లేదా కోమాలోకి వెళ్ళడమో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి చీకటి ఎలాంటిదో కష్టాలు కూడా అలాంటివి. చీకటి ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఉండదు, కష్టాలు ఎప్పుడు ఎల్లవేళలా ఉండవు. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సముద్రంలో మునిగినప్పుడు అలలు ఏ విధంగా అయితే మన దాటుకుని వెళ్ళిపోతాయో అదేవిధంగా ఈ కష్టాలు, ఈ చీకట్లు ఇవన్నీ కూడా కాలానుగుణంగా కాలంతో పాటు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. వాటిని గురించి మీరు పట్టించుకోవద్దు. ఎవరైతే కష్టాలతో సంబంధం లేకుండా మీరు ఫలితాన్ని ఆశించకుండా కష్టపడతారో ఆ ఫలితము ఎప్పుడు వస్తుందంటే మీరు సంక్షోభంలో ఉన్నప్పుడు, మీరు సంక్షోభంలో ఉండగా కష్టపడినప్పుడు ఆ కష్టం యొక్క ఫలితం మీరు ఎప్పుడైతే సంక్షోభంలో ఉండారో అప్పుడు ఆ ఫలితం మీకు వస్తుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని చక్కగా చదవండి. నేనుండా మీకు. ఎస్, ఆల్వేస్ 24/7 మీకు ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటాను, ఎప్పటికప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. పొద్దున్నే మార్నింగ్ 9ంటికి డ్యూటీ ఎక్కుతాము, సాయంత్రం దిగిపోయే వరకు అదే ఉత్సాహంతో పనిచేస్తాం. అంతేగాని టైర్డ్ అవటం కానీ, అదేవిధంగా అలసిపోవటం కానీ ఇవేమీ నాలో ఉండవు. ఎప్పటికప్పుడు బూస్ట్ ఇచ్చుకుంటూ, ఎప్పటికప్పుడు ఇంటర్నల్ మోటివేట్ అవుతూ ఈ విధంగా పనిచేస్తున్నాం మీకోసం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఎవరు కూడా డిప్రెషన్ గురి కావద్దు. ఆ త్వరలో అంటే కొద్ది రోజుల్లో మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గ్రూప్ 4 నోటిఫికేషను వస్తుంది. ఎందుకంటే ఈ 12 నోటిఫికేషన్లో ఆల్రెడీ చాలా సగం నోటిఫికేషన్ వచ్చేసినాయి. ఇది ఎందుకు ఆగుతుందంటే ఈ ప్రిలిమ్స్ రద్దుకు సంబంధించినటువంటి జీవో రాలేదు కాబట్టి అవుతుంది. అది రేపో మాపో ఎప్పుడైనా రావచ్చు. అదేవిధంగా ఈ బద్వేల్ ఎలక్షన్కి దీనికి సంబంధం లేదు. అది బై ఎలక్షన్ కాబట్టి, ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మీకు ఏ రోజైనా ఈ ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి జీవో రద్దుకు సంబంధించినటువంటి జీవో వస్తుంది. మీ 670 పోస్టులు మీకు తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా మెలగవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఏపీ టెట్కి సంబంధించినటువంటి బుక్స్ ఆల్రెడీ రిలీజ్ చేశాము. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. మన బుక్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఏ బుక్స్ తీసుకోని అవసరం లేదు. మార్కెట్ తెలుగు ఈవెన్ అకాడమీ బుక్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే వీ ఫాలోడ్ అకాడమీ బుక్స్. మళ్ళీ టైం వేస్ట్. ఒకవేళ మీరు ఆల్రెడీ అంతకుముందు కొంటే మీరు ఒకసారి రెఫర్ చేసుకోండి, అంతే తప్ప మీరు ఏ బుక్ అవసరం లేదు. మరలా నేనేం ఎందుకు చెబుతున్నానంటే మేము మక్కి టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతున్నాము. వేరే వాళ్ళు ఏదేదో సిలబస్ ఇచ్చేసేసి రకరకాల
మ్యాటర్ని తెలిసి తెలియకోకుండా ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. మీకు డౌట్ వస్తుంది, లేనిపోయినటువంటి డౌట్స్ వస్తాయి. సార్ ఏం సార్ ఇక్కడ అను పబ్లికేషన్లో ఎట్లా ఉంది, వేరే పబ్లికేషన్లో ఎట్లా ఉంది అంటే వాళ్ళు సిలబస్ లేకుండా వేరే విధంగా ఫాలో అవుతారు. మరి దానికి మనం ఏం చెప్తాం? అందువల్ల మీరు ఏది అవసరం లేదు. అవసరమైతే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ పెట్టుకోండి. టెక్స్ట్ బుక్స్ మీకు డౌట్ వస్తే ఇమ్మీడియట్గా టెక్స్ట్ బుక్స్ చూసుకోండి. టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే మన బుక్లో దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి మీరు వేరే బుక్స్ ఏది ఫాలో అవసరం లేదు. దయచేసి నేను చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చదువుకుంటున్నప్పుడు నేను రకరకాల పుస్తకాలు రకరకాల పబ్లికేషన్లు ఫాలో అవటం వల్ల తెకమకలయ్యి దాంట్లో ఒక పబ్లికేషన్లో ఒక న్యూస్, ఇంకొక పబ్లికేషన్లో ఇంకొక న్యూస్, రకరకాల ఈ విధంగా ఉండటం వల్ల నాకు డౌట్లు రైజ్ కావటం వల్ల నాకు 2 డిఎస్సీలు నేను మిస్ చేసుకున్నాను. అందువల్ల మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర బుక్స్ పక్కాగా పెట్టుకోండి. టెక్స్ట్ బుక్స్ పక్కా పెట్టుకోండి. అను పబ్లికేషన్ బుక్ కంపల్సరీగా పెట్టుకోండి. అను పబ్లికేషన్లో మీకేమైనా డౌట్ వచ్చినా లేదా టెక్స్ట్ బుక్స్లో మీకు ఏమైనా డౌట్ వస్తుందా ఇమ్మీడియట్గా అను పబ్లికేషన్ చూసుకోండి. మీకు మీ యొక్క డౌట్ ఎప్పటికప్పుడు క్లారిఫికేషన్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ రెండు ఉద్యోగ ప్రకటనల జారీ. ఈనాడు అమరావతి చెప్పాను. ఈరోజు 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటనలు వచ్చినాయి. సర్వే శాఖకు చెందినటువంటి 6 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు. ఈ పోస్టుల్ని మరి అదేవిధంగా 4 జిల్లాల పౌర సంబంధాల అధికారుల పోస్టులు భర్తీ. అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అంటే ఈ నోటిఫికేషన్లన్నీ కూడా 12 నోటిఫికేషన్లో గ్రూప్ 4 ఒక నోటిఫికేషన్, అదేవిధంగా ఎండోమెంట్ 60 పోస్టులు ఒక నోటిఫికేషన్. మరి మీరు అడగొచ్చు, సార్ వీటిని వేస్తున్నారు కదా, మరి గ్రూప్ 4 ఎందుకు వేయట్లేదంటే ఇవి ఒక 50,000 మంది మాత్రం అప్లై చేస్తారు. ఈ పోస్టులకి 50,000 అప్లై చేస్తారు కాబట్టి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. మరి గ్రూప్ 4 ఎండోమెంట్ అనేది లక్షల్లో అప్లై చేస్తారు. 10 లక్షల వరకు అప్లై చేస్తారు. 10 లక్షలు అప్లై చేస్తున్నారంటే 2 ఎగ్జామ్స్ అంటే ఉండవు, ఒకే ఎగ్జామ్ పెట్టాలి. జీవోలో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి ప్యాటర్న్ ఇవ్వాలి, జీవో నెంబర్ ఇవ్వాలి, లేకపోతే ఇబ్బందులు. అందువల్ల దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. సో ఈ నోటిఫికేషన్ వరుసనే వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ రాబోయేటటువంటి నోటిఫికేషన్ అదే నేను అనుకుంటున్నాను. కాబట్టి మన బుక్స్ కూడా గ్రూప్ 4 తెలుగు మీడియం, గ్రూప్ 4 ఇంగ్లీష్ మీడియం 3 బుక్స్ అంటే పేపర్ 1, పేపర్ 2. నేనేమనుకుంటున్నానంటే పేపర్ 1 150, పేపర్ 2 150 మార్కులు ఉంటాయి అనుకుంటున్నాను. పేపర్ 1 150, పేపర్ 2 150. ఈ 2 పుస్తకాలు కలిపి ఈ ప్యాకేజ్ 3 బుక్స్గా ఏంటి ఆ 3 బుక్స్ అంటే ఇండియాకి సంబంధించినటువంటి పాలిటీ, జాగ్రఫీ అన్నీ కూడా ఒక బుక్కు, అథమెటిక్ రీజనింగు, నెక్స్ట్ ఏపీకి సంబంధించినటువంటి అంశాలు మొత్తం ఒక బుక్కు, అదేవిధంగా పేపర్ 2లో ఇంగ్లీషు తెలుగుకి సంబంధించినటువంటిది మొత్తం ఒక బుక్. ఈ 3 బుక్స్ ఒక కవర్లో పెట్టి మీరు బయట ఆ బుక్ ఈ బుక్ ఏది కొనవసరంలా ఒక కవర్లో పెట్టి మీకు అందించడం జరుగుతుంది, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది సాక్షికి సంబంధించినటువంటి పేపరు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. మరి ఈరోజు ఏ నోటిఫికేషన్లు వస్తున్నాయో చూద్దాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని ఇన్ని రోజుల వరకు కరోనాతోనో రకరకాల ఇబ్బందులతోనో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. అవి గతం కదా, మర్చిపోండి. ఇప్పటి నుంచి మరి వచ్చే రోజులన్నీ మీకు మంచిగా ఉంటాయని, చక్కగా ఉండాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సైకాలజీ నా డ్రీమ్స్ సబ్జెక్ట్, నా కలల సబ్జెక్ట్ సైకాలజీ. ఐ లవ్ సైకాలజీ అంటే మిగిలినటువంటి వాటితో పాటు ఐ లవ్ సైకాలజీ. ఎందుకంటే చక్కగా రాయొచ్చు ఆ బుక్ని, నీట్గా రాయొచ్చు, ఒక నావెల్ లాగా రాయొచ్చు, ఒక గ్రంథంలాగా రాయొచ్చు, చాలా ఇంట్రెస్ట్గా రాయొచ్చు. ఆ విధంగా రాసినటువంటి వ్యక్తి తెలుగు మీడియంలో శ్రీ శివపాల్ సార్.
ఈ బుక్ బాగుంది అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు ఏమన్నారంటే, సార్ రాష్ట్రంలో మన సైకాలజీ మించినటువంటి సైకాలజీ ఏ బుక్ లేదు, శివపాల్ సార్ చెప్పిన తెలుగు మీడియం చెప్పే విధంగా ఎవరు మాకు చెప్పినా అర్థం కాలేదు, కాబట్టి మా సైకాలజీ ఇదే సైకాలజీ బుక్ని ఇంగ్లీష్ మీడియంలోకి తర్జుమా చేయండి సార్, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందంటే పిల్లల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా, పిల్లల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ బుక్ని మక్కి ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం జరిగిందన్నమాట. చేసినటువంటి వ్యక్తి మరొక అద్భుతమైనటువంటి వ్యక్తి, మంచి పేషెన్సీ ఉన్నటువంటి వ్యక్తి వీరు. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, శివపాల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది ఈ బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. హీఈస్ శ్రీ కె చంద్రశేఖరరావు, ఎంఎస్సి ఎంఈడి, ఫ్యాకల్టీ ఆఫ్ psychology as well as faculty of methodology, tri-method. He is excellent and efficient teacher. He has more and patience regarding this field. Whenever, wherever you may ask, he can explain any topic for your doubt. So I will request you, please follow his subject, please follow his ideology. కాబట్టి సైకాలజీలో 3 parts, 3 parts he is writing. 2 తెలుగు రాష్ట్రాల్లో
ఈజ్ నెంబర్ వన్గా తయారు చేస్తాం. ఎస్, తయారు చేసేటటువంటి శక్తి నాకుంది. శివపల్లిని ఏ విధంగా 2 రాష్ట్రాల్లో పరిశీలన చేశాను, 2 రాష్ట్రాల్లో నెంబర్ 1గా తయారు చేశాను. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీలోను ట్రైమ్ మెథడ్లోనూ ఇక ఈసారి కావాలి అనే విధంగా నెంబర్ 1గా తయారు చేస్తాను. చిన్న లోపాలు ఎవరికైనా ఉండొచ్చు, వాటినన్నింటినీ అధిగమించి నా యొక్క ఆధ్వర్యంలో మరి వీరు పనిచేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సార్ యొక్క సేవల్ని వీటన్నింటిని కూడా చక్కగా వినియోగించుకుని సార్ ఒక ఉపాధ్యాయ దర్శిని అనేటటువంటి ఒక బుక్ను కూడా చిన్న బుక్లెట్ని రిలీజ్ చేశారు. ఒకసారి ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు డౌట్లు అడగండి, నెంబర్ ఆఫ్ డౌట్స్ అడగండి. ఆ బుక్స్ అయ్యో ఒకసారి ఆ బుక్లెట్లు అయ్యో ఒకసారి మీరు కూడా పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. My name is Chandrasekhar. I completed my master graduation in mathematics, master graduation in education, and working as teacher. Today I came in front of you to give the information regarding the TET and DSE. సో టెట్ అండ్ డిఎస్సిలో ప్రధానమైనటువంటిది ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఈ భాగాన్ని మనకి శ్రీ అను పబ్లికేషన్స్ లో మనము కొంత ఆథర్గా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. నేను పెడగాజీ పార్ట్ అంతా కూడా చంద్రశేఖర్ అని నా చేత ప్రిపేర్ చేయబడింది. నౌ ఆల్రెడీ మనము ఇంగ్లీష్ మీడియం బుక్స్ కోసం శ్రీ శివయ్య సార్ ట్రై మెథడ్స్ కోసం మొట్టమొదటిసారిగా నన్ను అప్రోచ్ అయినప్పుడు సార్ నేను ట్రై మెథడ్స్ బుక్ రాస్తానన్నాను. సో 2 or 3 టైమ్స్ అతను ఇంగ్లీష్ మీడియం బుక్స్, అవసరమైన తెలుగు మీడియం బుక్స్ అన్ని కూడా పంపించున్నారు. అతనికి కూడా నేను చాలాసార్లు A4 పేపర్ల మీద నీట్ గా రాసి మెయిన్ రాసి పంపించున్నాను. అతను ఒక అంత సాటిస్ఫై అవ్వలేదు. అతను తను నిద్రపోడు, ఇతరులని నిద్రపోనివ్వడు అనమాట. అట్లాంటి ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చేందుకు ఉద్యోగార్థులకు ఏ రకమైనటువంటి సమాచారం కావాలో దానికే అతను ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ఉద్దేశాల కంటే అతను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బుక్ మీద అన్ని సబ్జెక్టుల మీద అతనికి అంతే కమాండ్ ఉంది. సో అదే విధంగా ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ రాయాల్సి వచ్చినప్పుడు కూడా అతను స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, మన శివపల్లి సార్ రాసినటువంటి బుక్ చూడండి. దీంతో పాటు ఈ 2 బుక్స్ కి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం కూడా అంతే ప్రామాణికమైనటువంటి ఒక పుస్తకంగా తయారు కావాలని ఆయన ఎంతో ఆశించారు. సో ఆ విధానంలోనే మనము చైల్డ్ డెవలప్మెంట్ ని కంప్లీట్ చేసుకున్నాం. పెడగాజీ పార్ట్ పూర్తయిపోయింది. లర్నింగ్ పార్ట్ ఇంకా ఫైనల్ కరెక్షన్స్ అవుతున్నాయి. విత్ ఇన్ షార్ట్ టైం అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే మార్కెట్ లోకి వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇప్పుడు కొంచెం అర్జెంట్ గా కూడా కావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో సీటెట్ నోటిఫికేషనే కాదు, విత్ ఇన్ షార్ట్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కూడా మనకి టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 రాష్ట్రాల్లో వచ్చిన టెట్ ఇంగ్లీష్ మీడియం కోసం కానీ సీటెట్ కోసం కానీ ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం షర్ట్ ని వీలైనంత తక్కువ సమయంలోనే మనము అందించినటువంటి జరుగుతుంది. సో అను పబ్లికేషన్స్ లో ఎప్పుడు కూడా శివయ్య సార్తో పని చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను ప్రామాణికమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతనిస్తారు. తెలుగు అకాడమీ పుస్తకాలను చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్, అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ కరెక్షన్స్ చూసుకోండి, ప్రింట్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదొచ్చినా ఒక రైటర్దే బాధ్యత అన్నట్టుగా ఆయన మాకు పని 2 సార్లు 3 సార్లు అప్డేట్ చేయడం జరుగుతుంది. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. తెలుగు మీడియం ఇంగ్లీష్ తెలుగు మీడియం ఎలా ఉందో ఇంగ్లీష్ మీడియం కూడా అంతే చక్కగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తయారు చేయడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం తెలుగు మీడియంలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో మరి వీరిని కూడా నెంబర్ 1 ఫ్యాకల్టీగా తయారు చేస్తున్నాము. 2 తెలుగు రాష్ట్రాల్లో దేవేందర్ సారు MSc MED ట్రైమ్ మెథడ్ ఫ్యాకల్టీ. ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా. నేను నా థాట్ ఒకటే, నా దగ్గర పనిచేసేటటువంటి ఫ్యాకల్టీ కానీ అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు కానీ అడవిలో వదిలేసిన హిమాలయ పర్వతాల్లో వదిలేసిన బ్రతికే విధంగా ఆ విధంగా మౌల్డ్ చేసుకుంటూ వస్తాం, ఆ విధంగా ట్రైనింగ్ చేసుకుంటూ వస్తాం. ఎందుకంటే నాకు చెప్పినటువంటి గురువులు కానీ బీఈడీలో చెప్పినటువంటి గురువులు కానీ విపరీతంగా సోషల్ స్టడీస్లో మా గురువు గారు మరి నెంబర్ ఆఫ్ రికార్డులు రాపిచ్చి నన్ను ఈ విధంగా తయారు చేశాడనమాట. అదేవిధంగా మీరు కూడా నా దగ్గర చదివేటటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి కానీ మిగిలినటువంటి
అభ్యర్థులు ఎవరైనా ఉన్నా నా దగ్గర మన బుక్స్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దాంట్లో చూడండి, దాంట్లో మీకు హార్డ్ వర్కే కనపడుతుంది, కానీ సొల్లు సోది పనికిరానివంటి విషయాలు ఏమీ కనపడవు. మన బుక్స్ ఖచ్చితంగా సిలబస్సే ఫాలో అవుతాం. సిలబస్ను మించి ఒక్క పాయింట్ కూడా టెట్ డిఎస్సికి ఇవ్వం. సో ఈ విధంగా మీకు మేము ముందుకు తీసుకొస్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రైమెథడ్ బుక్. ఈ ట్రైమెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రైమెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజీ టు పేజీ, లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివే సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రైమెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాల్లో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 years ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రైమెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. నెక్స్ట్ నేను చెప్తున్నాను, మ్యాథ్స్ మిత్రులరా, తల్లిదండ్రులకు, వారి యొక్క పిల్లలకు, నిరుద్యోగ అభ్యర్థులకు నేను చెప్పేటటువంటి నా సూచన ఏంటంటే, మ్యాథమెటిక్స్ని బాగా చేసుకోండి, చిన్నప్పటి నుంచి చక్కగా చేసుకోండి. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయులు పిల్లలకి చిన్నప్పటి నుంచే సమస్యలను సాధించే విధంగా, సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనే విధంగా మ్యాథమెటిక్స్ ఉపయోగపడుతుంది. కాబట్టి మ్యాథ్స్ని డెవలప్ చేసుకోండి. ప్లీజ్ డెవలప్ యువర్ మ్యాథమెటిక్స్ ప్లీజ్. సొసైటీలో రకరకాల వ్యక్తులు కనబడుతుంటారు. చాలామంది ఏం చెబుతుంటారంటే, ఈ ప్రపంచంలో విషయాలన్నీ నాకే తెలిసినట్టుగా జగన్మోహన్ రెడ్డి టెట్టేయడు, అదేవిధంగా కేసీఆర్ టెట్టేయడు, లేదా ఇంకొకరు టెట్టేయరు, లేదా నోటిఫికేషన్ రావు, లేదా మీడియంలు మారుస్తాయి, లేదా రకరకాల సబ్జెక్టులు వస్తాయి. ఈ విధంగా వాడికే తెలిసినట్టు విధంగా మరి చెబుతూ ఉంటారు. అది నేను కూడా వింటూ ఉంటాను. ఇవి మీకు కూడా చెబుతూ ఉంటారు. రకరకాల ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల ఫేక్ న్యూస్లు ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తాయి. దాన్ని చూసి మీరు ఏమనుకుంటారంటే, అరే రే ఎట్లా జరుగుతుంది మాకు ఆపోజిట్ లేవే అనేటటువంటిది వస్తుంది. నేను ఒకటే చెబుతాను మిత్రులారా, ఈ ప్రపంచం మనుగడ ఉన్నంత వరకే ఉద్యోగాలు ఉంటాయి. ఈ ప్రపంచంలో వ్యక్తులు పుట్టి కొన్ని వందల వేల మిలియన్ సంవత్సరాలు అయింది. ఇంకా కొన్ని వందల వేల మిలియన్ సంవత్సరాల వరకు ఈ ప్రపంచం ఉంటూనే ఉంటుంది. అప్పటి వరకు మీ జనరేషన్, మీ తర్వాత జనరేషన్ ఈ విధంగా ఉద్యోగాలు సంపాదించుకుంటేనే ఏమంటారు, ఉద్యోగాలు సంపాదించలేనటువంటి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి మిగిలినటువంటి ఫీల్డ్కి వెళ్ళిపోతూనే ఉంటారు. ఇది తథ్యం, ఇది జరిగేటటువంటి నిత్య సత్యం. ఈ విషయాన్ని గుర్తులో పెట్టుకోండి. కాబట్టి ఇలాంటి ఫేక్ గాళ్ళు, ఇలాంటి న్యూస్ గాళ్ళు, ఇలాంటి న్యూసెన్స్ గాళ్ళు రకరకాల వ్యక్తులు సొసైటీలోనే ఉండే ఉంటారు.
ఎప్పుడు ఉంటుండే. ఏ సొసైటీ మీరు అమెరికా సొసైటీ తీసుకోండి, యూరోపియన్ సొసైటీ తీసుకోండి, ఏ దేశం యొక్క సొసైటీ తీసుకున్నది వీళ్ళు కేవలం ఇండియాలోనే ఉన్నారు, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు, వీళ్ళు కేవలం తెలంగాణలో ఉంటారంటే కుదరదు. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి సైకాగాళ్ళు ఎక్కడైనా ఉంటూనే ఉంటారు. కాబట్టి వాళ్ళని మీరు పరిగణలో తీసుకోవాల్సిన వాళ్ళు ఇంకా నవ్వండి, అవసరమైతే వాళ్ళ మాటలు వినమాకండి. వాళ్ళు చెప్పేవి పెడచేవను పెట్టేసేసి మీ మనసుకు ఏది నచ్చితే అది చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అమ్మ, మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే, మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని, అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే, ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ని కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి.